చంద్రముఖి టూర్ చేస్తున్నానని ఒక వాసు గారి వీడియో చూశాను. చూసేప్పుడు నేను ఫోన్ చేసి, సార్ కంగ్రాచులేషన్ సార్, 2 చేస్తున్నారు కదా, తలయూరుతోటి చేస్తున్నారు అనుకున్నాను నేను. తర్వాత ఆయన చేయట్లేదు మాస్టర్, నేను వేరే వాళ్ళతోటి చేస్తున్నాను అన్నారు. అన్నప్పుడు ఎప్పుడు కథ విందాం సార్ అన్నాను. ఈవినింగే విందాం సార్ అన్నారు. సార్ వచ్చారు, ఈవినింగే చెప్పేశారు. అప్పుడు విన్నప్పుడు ఒక డైరెక్టర్, నేను కూడా డైరెక్షన్ చేశాను కాబట్టి ఎలా వాసు గారు చేసి ఉంటారు, పార్ట్ 1లో అన్నీ ఫినిష్ చేసేసారు, దీంట్లో ఎలా తీసుకొస్తారు. ఇప్పుడు చంద్రముఖి ఒంట్లో ఒక చంద్రముఖిలాగా ఒక అమ్మాయి అనుకుంది, అలా వచ్చి నించుంది, అది చంద్రముఖిగా మారింది, అన్నీ ఫినిష్ అయిపోయింది, మళ్ళీ ఎలా చేస్తారని నాకే ఒక ఇంట్రెస్ట్ స్క్రిప్ట్ విన్నప్పుడు చాలా బాగా, ఓ ఈ కథని ఇలా కూడా చెప్పవచ్చా, అది ఒక అమ్మాయి అనుకున్నది, చంద్రముఖిలాగా ఒక అమ్మాయి అనుకున్నది, ఇది చంద్రముఖి దిగి వస్తుందంటే ఇంకా భయం ఉంటుంది. ఓకే డన్. తర్వాత సబ్జెక్ట్ చెప్పి వెళ్ళిన తర్వాత మనం చేస్తున్నాను అంటే ఫస్ట్ 1 డే ఫుల్ షాక్. ఆ పిక్చర్ నేను చేస్తున్నానంటేనే షాక్ నేను. తర్వాత ఆ స్క్రిప్ట్ని మైండ్లో ఎక్కించుకొని, తర్వాత అంత పెద్ద ఆయన చేసిన స్క్రిప్ట్ ఇంత బాగా ఆడింది, సరే ఓకే ఇదన్నీ అనుకుంటే మనం వచ్చి కన్ఫ్యూజ్ అయిపోతాం. అదన్నీ పక్కన పెట్టేసి మనకిచ్చిన క్యారెక్టర్ని ఎంత బాగా చేయవచ్చు అని చాలా కష్టపడి నైట్ అండ్ డే ఆ డైలాగ్ అన్నీ ప్రాక్టీస్ చేసి, బాడీ లాంగ్వేజ్ రజనీ గారి లాగా ఉండకూడదు కానీ బాడీలో ఉంటుంది, వాసు గారికి అదే కష్టం, ఇప్పుడే కూడా చెప్పాను. సో భయపడి చేశాను. అది మీరు చూసి చెప్పండి దానికి. రజనీ గారితో నేను ఫస్ట్ వెళ్ళి వాసు గారు నేను కన్ఫర్మ్ అయిన వెంటనే అనేక ఫోన్ చేసి రజనీ గారికి చెప్పాను నేను, ఇలా వాసు గారు వచ్చి కథ చెప్తున్నారు, చేయొచ్చు అని. ఆల్ ద బెస్ట్, నా గురుగారిని నేను మొక్కుంటాను అన్నారు. ఆయన ఎప్పుడు నా బ్లెస్ ఉంటుంది చెప్తారు, లేదా ఆల్ ద బెస్ట్ చెప్తారు. ఈ పిక్చర్కి మాత్రమే నా గురుగారు బ్లెస్సింగ్స్ నీకు ఉంటుందని. తర్వాత పిక్చర్ షూటింగ్ వెళ్ళేప్పుడు కూడా నాకు ఒక ఇంటికి వస్తానన్నయ్య, నాకు ఒక ఆశీర్వాదం కావాలన్నాను. ఇంటికి వెళ్ళాను, ఆయన ఆశీర్వాదం చేశారు. తర్వాత వేటయ్యన్ క్యారెక్టర్ ఫస్ట్ టైం వేసేప్పుడు ఒక చిన్న టెన్షన్, మళ్ళీ రజనీకాంత్ గారు ఏంటి ఇలా డ్రెస్ వేసుకున్నాను, చిన్న టెన్షన్. ఆల్ ద బెస్ట్, ఎక్కువ పైకి వెళ్ళొద్దు, ఎక్కువ దిగొద్దు, మీడియంగా కొట్టు అన్నారు. ఏదో కొట్టాం, ఎలా వస్తుందో అది దేవుడికి చెప్పాలి. సో ఈ పిక్చర్కి నేను వాసు గారికి అందరికీ ఎలా థ్యాంక్స్ చెప్తున్నానంటే దీని అన్నిటికన్నా పెద్దగా చెప్పాలి రజనీకాంత్ గారికి, శివాజీ ప్రొడక్షన్కి. ఎందుకంటే రజనీకాంత్ గారు ఈ పిక్చర్ చేయలేదంటే ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదు. శివాజీ ప్రొడక్షన్ వాళ్ళు తీసిన వెంటనే నేను పార్ట్ 2లో ఇప్పుడు నేను యాక్ట్ చేసే ఇది దొరికింది. వాసు గారు కూడా అలాగే రజనీకాంత్ గారు ఫోన్ చేసి, ఆయన కూడా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటుంది. సో సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఈ టైంలో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, శివాజీ ప్రొడక్షన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. కంగనా గారు ఈ సినిమా ఒక ఐకానిక్ సినిమా, ఇప్పటికీ గుర్తుపెట్టుకున్న సినిమా. అది ఎంతలా గుర్తుపెట్టుకున్నారో జ్యోతిక క్యారెక్టర్ కూడా అంతకన్నా అద్భుతంగా గుర్తుపెట్టుకున్నారు, ఎస్పెషల్లీ ద క్లైమాక్స్. సో మీరు ఈ సినిమా ఒప్పుకున్నప్పుడు ఆ క్లైమాక్స్ని దృష్టిలో పెట్టినారా? అంటే మీరు కూడా మంచి నటి, అందులో సందేహం లేదు, బట్ ఆవిడని మరిపించగలిగిన అని అనుకుంటున్నారా ఈ సినిమాలో? Yeah. So the climax of Chandramukhi is so fresh in everybody's mind, you know, yes, and Jyotika ji did a tremendous job. Yes. And nobody could match up to that. There were so many versions of the film were made everywhere, but still I think Jyotika ji's act is just so fresh in everybody's memories. For me it was a very big challenge because of course the revenge that Chandramukhi wants from Vaitian, we have a very intense climax as well, and for that we could not have any reference because this is original Chandramukhi. That in Jyotika ji's, or Chandramukhi was coming inside them and taking her revenge, but now Chandramukhi has come herself. Okay. So my look was designed by sir, how my look will be, how my rage or my dance or action, how will that be. Everything was designed and everything is very fresh, very new perspective, and for me it was good to see what Jyotika ji did, but at the same time this was
original Chandramukhi. So we had to do something very different and a new take on this and go higher than that. Actually, whatever character you choose, you usually transform into that character. Just now you are looking like Indira Gandhi. So what is the secret behind that? Honestly, that was not the intention. That was not the intention, because this is just a vintage look that I did. But my crew is telling me I look like everybody, even sir is saying and master is saying. And I'm like, how? I used to sit for 3 hours prosthetics to get that look. That 60-year-old woman with wrinkles and, that white streak of hair. So this must be just some coincidence, but that is not the intention here to come as Indira Gandhi. Kangana ji, how many times you watched the Chandramukhi? Chandramukhi 1, I watched it twice. Once I saw it long ago, and once I again saw it to refresh my memory. Is there any impact on you, Jyotika's character? Oh yes, I am inspired, and for me, it was a very big decision to, get into Jyotika ma'am's shoes, because when some character is so iconic, like if somebody is doing a film like Queen or something is getting into my shoes, it will be very different for that person, no? So same way, I was very scared, I was very nervous, but I had the guidance of Vasu sir and support from all my team and Lawrence Master, so I could do it. What is your dialogue on this film? Jyotika's is laka 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 laka. No, that is Rajni sir. That's Master's Vaitian's dialogue. That is Vaitian's dialogue. Laka 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 laka. क्या होमवर्क किया है आपने? इस किरदार निभाने के लिए आप क्या होमवर्क किया है इस पिक्चर के बारे में? जो ज्योतिका का जो किरदार निभाया है आपने चंद्रमुखी का। देखिए, सबसे पहले मैंने ज्योतिका जी का किरदार नहीं निभाया है, क्योंकि हमारे फिल्म में लक्ष्मी not complete film. Okay, fine. So so in this film I am Chandramukhi, like the original Chandramukhi who possesses Jyotika ji. So original Chandramukhi was a dancer, a court dancer of the king. So I had to learn those ancient form of dance, Bharatanatyam, and those kind of behavioral pattern, everything of that was my prep for the film. వాసు గారు, మీరు దీన్ని సడన్గా వాయిదా వేయడం, దానివల్ల తెలుగు సినిమాలు కూడా డిస్టర్బ్ అవ్వడం, అసలు ఏంటి 15 రోజులు వాయిదాకి వెనక రీజన్ ఏంటి? 15 రోజుల్లో మీరు దీన్ని మాకు ఎక్స్ట్రాగా తీసుకొచ్చిన మైలేజ్ ఏంటి? లేదు, ఇది వచ్చి నేను ఆల్రెడీ ఒకసారి నేను కన్నడలో చేశాను ఒక పిక్చరు, తర్వాత తెలుగులో చేశాను ఒక టైప్లో, దాని తర్వాత కన్నడలే ఒక 2-3 ఫిలిమ్స్ నేను చేశాను. అప్పుడు నుంచి నాకు ఒకసారి రజనీ గారు, మిస్సెస్ లతా రజనీ గారు, అచ్చా ఓకే యు ఆర్ ఆస్కింగ్ మళ్ళీ ద పోస్ట్పోన్ ఆఫ్ చంద్రముఖి ఆర్ మై Chandramukhi 2. అచ్చా సారీ ఐ థాట్ యు ఆర్ ఆస్కింగ్ అబౌట్ దట్. సార్, ఇది మనం కరెక్ట్గా రెడీ చేసి 8th చూడాల, పూర్తిగా 8th చూడాల. పూర్తిగా 8th చూసి 15th అనౌన్స్ చేసాం. మనం ఏంటంటే ఒక రఫ్గా ఒకటి మనం రెడీ చేసాం ఫర్ సెన్సార్ కోసం. అది రెడీ చేసిన తర్వాత మనం డిఐలో సడన్గా నాకు నైట్ ఒక 9 o'clock 9:30 ఫోన్ వస్తుంది. 8th నైట్ 480 షార్ట్స్ ఫైల్స్ కనపడలేదని షాక్ అయింది. ఏంటి ఇది, ఇలా కూడా జరుగుతుందా అని నాకు ఏం చేయడం నాకు తెలీదు. లేదు సార్, అది అన్నీ ఇచ్చాం, కానీ అది ఇక్కడి నుంచి డిఐకి పాస్ అయింది, తర్వాత ఇక్కడికి పాస్ అయింది అంటే సీజీ వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్తున్నారు. మళ్ళీ కంప్లీట్గా సెర్చ్ చేయాల. ఏంటంటే ఇప్పుడు ఒక డాగ్ వస్తుంది అంటే ఆ డాగ్ వచ్చి ఇది పైన పోతుంది అంటే ఆ పైన పోయి కింద పోతుంది అనేది ఒకరు చేస్తున్నారు, ఈ పైన పోనేది ఒకరు చేస్తున్నారు. సో దెర్ ఆర్ అబౌట్ 150 స్టూడెంట్స్, దట్ ఈస్ 150 టెక్నీషియన్స్ ఆర్ వర్కింగ్ ఫర్ 1 episode.
సో ఎక్కడ ఆ ఫైల్ ఎక్కడ వెళ్ళింది, ఎక్కడ నుంచి ఏ షాట్, ఇక్కడ నుంచి వచ్చిన షాట్ ఉంది, పైన వెళ్ళడం లేదు, మళ్ళీ తర్వాత కింద పోతుంది, అది వస్తుంది, ఇది ఎక్కడ పోయింది, ఇలాంటి అది టెక్నికల్గా చెప్తే మీకు అర్థం అవుతుంది. అది ఇట్ ఈస్ వెరీ కన్ఫ్యూజ్డ్ స్టేజ్. సో దే టుక్ 4 to 5 days to search and they brought it again. మేక్ కాంపిటీషన్ మాకు ఎప్పుడు ఇది లేదు, ఏంటంటే అది రాకూడదనే మనం చేద్దాం. బట్ అది నేను వాంటెడ్గా మనం చేయలేదు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో డేంజరస్ ఫర్ అస్, నాట్ ఓన్లీ సి అగైన్ వన్ మోర్ ఫిలిం, పెద్ద పిక్చర్ వస్తుంది, పెద్ద డైరెక్ట్ చేస్తున్నారంటే అది మాకు కూడా ఒక ఇది కదా. సో ఏం చేయాలి, ఇట్ ఈస్ సర్కమ్స్టెన్స్ అంతే. మనం కావాలని చేయలేదు, బట్ ఇది రావాలని వచ్చింది అంతే. సార్ వాసు గారు, సార్ వాసు గారు, ఇట్ సార్ ఐఎమ్ వెంకట్, 10TV. చంద్రముఖి 2 దీంతో ఫినిష్ చేస్తారా? ఒకవేళ దీన్ని లీడ్ తీసుకొని చంద్రముఖి 3 చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? ఉంటే పార్ట్ 1లో అంటే రజనీకాంత్ గారు అండ్ జ్యోతిక గారు ఆ క్యారెక్టర్స్ని దీంట్లోకి మళ్ళీ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ చేసి 3 తీయడానికి అవకాశం ఉంటుందా? ఎందుకంటే దీనిపైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, చూస్తుంటే కూడా చాలా వరకు కూడా హిట్ అయ్యే బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంది. సో దీన్ని ఎలా తీసుకుంటారు? దీంట్లో లాస్ట్లో వడివెలు చెప్తారు, ఒక బయట వచ్చి ఆ ఇల్లు క్లోజ్ చేస్తారు, అప్పుడు ఒక ఇన్సిడెంట్ వాళ్ళకి జరుగుతుంది, మళ్ళీ రిపీట్ అంటారు. అది ఎండ్ షాట్. వాసు గారు, ఏంటంటే మనం చెయ్యవచ్చు, అది ఒక లీడ్ కావాలా, దానికోసం మళ్ళీ రిపీట్ అని ఒకటి ఎండ్ చేశాను. సో ఐ కెన్ డూ, వీ క్యాన్. రజనీ గారిని తీసుకో అంటే ఒకవేళ లీడ్ తీసుకుంటే రజనీ గారితో ఏమైనా అవకాశం ఉంటుందా ఇద్దరిని ఇలా? సార్ ఇది నేను ఫస్ట్ రజనీ గారు చెయ్యాలా అని ఒక ప్లాన్ చేసి, మనం నాగవల్లి చేసినప్పుడు నేను అడిగాను వాళ్ళకి ఆప్తరక్షగా చూపించి, అప్పుడు సార్ చూసి అన్నీ ఓకే అయింది, కానీ వాళ్ళ డేట్స్ అప్పుడు రోబో చేస్తున్నారు. సో అప్పుడు ఆ డేట్స్ ఎక్కువ వెళ్ళి తర్వాత ఇది తెలుగులో చేసుకోండి ఏంటంటే, అప్పుడు చాలా తెలుగులో నాకు ఆఫర్ వచ్చింది అప్పుడు ఆప్తరక్షగా చూసి, అప్పుడు చెప్పారు మీరు చెయ్యండి, తర్వాత మనం ఒకటి చేద్దాం, ఇంకొకటి కూడా చేయొచ్చు, ఇది చేద్దాం, ఎన్ని పార్ట్స్ కావాలంటే చేయవచ్చు అన్నారు. దాని తర్వాత వాడు అలాగా ట్రాక్ వెళ్ళారు. సో నేను కూడా మళ్ళీ అది డిస్టర్బ్ చేయకూడదని ఏంటంటే ఇప్పుడే 3 pictures సైన్ చేశారు. సో మనం ఏం చేసాం, ఓకే సార్ ఎప్పుడైనా ఒక్కసారి మనం కాంబినేషన్ కావాలంటే సార్ డెఫినెట్గా చేస్తారు, అది ఇది కాదు, బట్ ఇట్ హ్యాస్ టు కమ్, దట్స్ ఇట్. నాట్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గో ఆర్ ఈజ్ నాట్ గోయింగ్ టు డూ అనేది లేదు. సో వాసు గారు లారెన్స్ గారు సార్ ఇక్కడ ఎవరో 1 second సార్. లారెన్స్ గారు, మీరు కాంచనా నుంచి ఇప్పుడు మొన్న దాకా కూడా నాన్ స్టాప్గా బ్లాక్ బస్టర్ కొడుతున్నారు కదా. సో ఇప్పుడు వాసు గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు, మీరు చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్గా మీకు కూడా చాలా థాట్స్ వస్తుంటాయి, ఇది ఇలా చేస్తుంటూ ఉంటుంది. ఆ కోణంలో ఏమైనా వచ్చిందా, ఆలోచనలు ఏమైనా వచ్చాయా డైరెక్టర్స్ అని? ఎట్లా ఇది లేదు, స్క్రిప్ట్ సైడ్ నేను డైరెక్టర్ ఏం చెప్పారో అదే. ఎందుకంటే నేను డైరెక్షన్ చేసేప్పుడు ఎవరన్నా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతే మనకు డిస్టర్బ్ అవుతుంది. అలాగే వాసు గారు స్క్రిప్ట్ ఏం చెప్పారో దానికే నేను యాక్ట్ చేశాను కాబట్టి మనం ఇన్వాల్వ్మెంట్ అదన్నీ ఉండదు. చిన్న సజెషన్స్ ఉంటాయి, కానీ మెయిన్ ఏంటంటే దీంట్లో మీరు కోరియోగ్రఫీ చేయవద్దన్నాయి సార్ ఆయన. ఎందుకు సార్ అంటే, లేదు మీరు కోరియోగ్రఫీ వద్దు, వేరే బయట డ్యాన్స్ మాస్టర్ తోటి చేయండి సార్, ఒక మంచి మాస్ సాంగ్ 2-3 మాస్ సాంగ్ వద్దు, క్లాస్గా చేద్దాం అన్నారు. ఆయన ఇష్టమే. ఈ పిక్చర్ ఇంత బాగా వచ్చిందని అన్ని వాసు గారే. Kanganaji, your career beginning, hi. Your career beginning, Doom Dam on Tamil film acting, and after Telugu, Ek Niranjan, Pan India star Prabhas, and recently Tollywood, South films and Bollywood big star and fire brand Kangana Ranaut. What is this film experience after South film? I really love the whole South film industries, whether it is Malayali, Telugu, Tamil, but we don't get many opportunities in the South because they're self-sufficient. So at times, there are films like say Thalaivi. Rarely I get offers from South, not as frequent as from Hindi. I would want to change that. I would want to do more films in Tamil, in Telugu, even in Malayalam, and even Punjabi. I want to do different films also.
So I'm trying to now struggle here, start from the scratch. వాసు గారు సార్, చంద్రముఖి అనేది ఎంత క్లాసిక్ ఫిల్మ్ అనేది మనందరికీ తెలిసిందే. ఇన్ఫ్యాక్ట్ ఇట్ స్టార్టెడ్ ఒక తమిళ్ మూవీగా ముందు మొదలుపెట్టారు. ఇప్పుడు ఒక ఈవెన్ గ్లోబల్ కూడా ఆడియన్స్ ఉంటారు తమిళ చంద్రముఖి పార్ట్ 1. అంటే చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ గారిని కానీ జ్యోతిక్ గారిని కానీ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళని ఊహించుకోవడం అనేది జరగదు. బట్ జ్యోతిక గారికి ఎందుకు లేరనేది మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, బికాజ్ క్యారెక్టర్ మారిపోయింది. బట్ రజనీకాంత్ గారు ఎందుకు చేయలేదు ఈ సినిమా అంటే, రజనీకాంత్ గారు ఈ స్క్రిప్ట్ రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్ అని కొంతమంది అంటున్నారు, నిజమేనా? లేదు, ఇది రజనీ గారికి నేను చెప్పలేదు, ఒక్క లైన్ కూడా తెలియదు రజనీకాంత్కి ఈ సబ్జెక్ట్ గురించి. అసలు రజనీకాంత్ గారిని కాకుండా వేరే ఆప్షన్, అంటే వి లవ్ లారెన్స్ మాస్టర్ సో మచ్, ఇక్కడ హీఈస్ అవర్ పర్సన్, బట్ స్టిల్ రజనీకాంత్ గారి ఆలోచన కూడా రాకుండా వేరే ఆప్షన్ వెళ్ళడానికి కారణం ఏంటి? లేదు, వేరే ఆప్షన్ అనేది ఈ క్యారెక్టర్ ఎవరైనా చేయవచ్చు. రజనీ గారు చేస్తే మళ్ళీ ఆ శరవణనే కావాలా, మళ్ళీ ఆ క్యారెక్టరే తీసుకుని రావాలా. ఇది పార్టీలో ఆ కంటిన్యూషన్ రావాలా, ఆ కంటిన్యూషన్ లేదు దీంట్లో. సో ఈ క్యారెక్టర్ వచ్చి ఎవరైనా చేస్తేనే బాగుంటుంది. అలాంటి క్యారెక్టర్ ఇది. ఏంటి? అదే టైటిల్, అదే ఇల్లు, అదే క్యారెక్టర్, అదే చంద్రముఖి. హీరో టైటిల్ కాదు కదా. అంటే సార్, ఏదైనా పెద్ద హీరో సినిమా అంటే బ్లాక్ బస్టర్ ఇచ్చిన తర్వాత పార్ట్ 2 వచ్చిన అదే హీరో ఎక్కువ జరుగుతూ ఉంటుంది. రజనీకాంత్ అంటే ఆ చంద్రముఖి అంటే రజనీకాంత్ చంద్రముఖి వాసు గారు కాంబినేషన్ అంటే అంత ఇదిగా ఎందుకు రజనీకాంత్ కాకుండా లారెన్స్ పెట్టుకోవాల్సి వచ్చింది? దానికి క్లారిఫికేషన్. దానికి ఏంటి కారణం అంటే ఆ వేటేయన్ క్యారెక్టర్, ఆ వేటేయన్ క్యారెక్టర్ ఎవరైనా చేయవచ్చు. వేటేయన్ అది ఇంకొకటి మీకు చెప్తాను. ఆ వేటేయన్ అనే క్యారెక్టరు జ్యోతిక డోర్ గ్యాప్లో ఫస్ట్ జ్యోతిక చంద్రముఖిలో ఏం చేస్తుంది? ప్రభు గారినే ట్రై చేస్తుంది మర్డర్ చేయడానికి. ఏంటంటే చంపడానికి వాళ్ళే రీజన్ అని, వాళ్ళే ఇబ్బంది వస్తున్నారు, సో వాడు ఇలాగ చేస్తే పోతుంది అని. అది షిఫ్ట్ చేయడానికి రజనీకాంత్ ఏం చేస్తున్నారు? యాజ్ అ సైకాట్రిస్ట్ డాక్టర్ హీ కమ్స్ యాజ్ అ రాజా. వెన్ ఈ కేమ్, ఆ గ్యాప్లో ఈ అమ్మాయి చూసిన తర్వాత వెంటనే ఈ అమ్మాయి ఏం డిసైడ్ చేసింది? వీళ్ళే ఆ రాజా అని. సో వీళ్ళే నేను చంపేయాలని. సో దట్ ఈస్ ద రీజన్ వేర్ హీ కేమ్. బట్ ఒరిజినల్గా ఎవరు? జ్యోతిక ఆ ఐసైట్లో వచ్చిన ఆ రాజా ఎవరు? ఇప్పుడు జ్యోతిక లేదు అంటే ఆ రాజా ఎవరు? ఎవరైనా ఉండొచ్చు. ఎస్ ఎస్. ఇప్పుడు మేము ఫస్ట్ చూసిన వాళ్ళకి ఈ సెకండ్ చూడాలంటే ఇంట్రెస్ట్ కలగాలి సార్ వాసు గారు. కానీ మీ ట్రైలర్ చూసిన తర్వాత చంద్రముఖి 1 ట్రైలర్ లాగే ఉంది, 2 కూడా ఇప్పుడు చూస్తే. అంటే సేమ్ క్యారెక్టర్లు మారినాయి. రజనీకాంత్ క్యారెక్టర్ గారు లారెన్స్ చేయటం, జ్యోతి గారి క్యారెక్టర్ కంగనా గారు చేయడం తప్పించి ట్రైలర్ ఏది కూడా కొత్తదనం లేదు. సేమ్ చంద్రముఖి 1 లానే ఉంది, యాజ్ ఇట్ ఈజ్ క్యారెక్టర్స్ రిఫ్లెక్ట్ అయినవి తప్పించి. మీరు పిక్చర్ చూసి చెప్పండి, అలానే ఉంటే నేను మళ్ళీ ఆన్సర్ చేస్తాను. మీ ట్రైలర్ చూసి చెప్తున్నాం. మీ ట్రైలర్ లేదు, ఈరోజు ఒక ట్రైలర్ వస్తుంది, అది చూడండి. ఓకే. Kangana ji. Hi Kangana ji. This side. Hanji. Welcome to Hyderabad. Thank you. So you're saying that you're getting more offers and good offers from South. You are not getting a Bollywood offers, or you are rejecting? What is the problem? I'm saying other way around, that in South we don't get those many offers. In the South we don't get those many offers. From Bollywood we get, yes. But you are doing most of the films in South. You are concentrating in that. No, I'm concentrating now, and I'm hoping that I will get more offers now. I requested sir to put me in Chandramukhi. Vasu garu. I requested Vasu sir to put me in Chandramukhi, so I'm hoping that more filmmakers offer me roles in the South. Vasu garu. Sir, ikkada. సార్, చంద్రముఖి 2కి సంబంధించి సౌత్ ఇండియాలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. మీరు సౌత్ ఇండియాలో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ కంగనాని తీసుకొచ్చారు. దీనికి ఏమైనా బిహైండ్ ఏమైనా రీజన్? ఏ లేదు, ఇది బిహైండ్ లేదు, ఫ్రంట్లో ఏ లేదు. ఇది కరెక్ట్గా చెప్పాలంటే నేను 4 ఆర్టిస్ట్ ఆల్రెడీ అడిగాను, 2-3 ఆర్టిస్ట్ అడిగాను నేను. వాళ్ళు ఎలాంటి క్యారెక్టరు, ఎలాగ ఉంటుంది, ఏం చేయడం అని ఒక డిస్కషన్లే ఉంటుంది. నేను ఆ క్యారెక్టర్ స్టార్ట్ చేయలేదు, కానీ ఆ ఫ్యామిలీ సీన్స్ అన్నీ చేశాను. తర్వాత వీళ్ళు వస్తున్నారని ఒక నమ్మకం ఉన్నప్పుడు కొత్తగా ఒక అమ్మాయి వచ్చి నేను చేస్తానని వెంటనే ఇది బాగుంటుంది అని నేను తర్వాత డిసైడ్ చేశాను.
సో లారెన్స్ గారు, సో మీరు ఇందాక మాట్లాడుతూ నాలో ఉన్న రజనీకాంత్ని తీయాలంటే చాలా కష్టం అన్నారు. సో దానికి ఏమైనా గ్రౌండ్ వర్క్ చేశారా? ఈ సినిమాలో మాకు మళ్ళీ లారెన్స్ ప్లేస్లో రజనీకాంత్ కనిపిస్తారా? గ్రౌండ్ వర్క్ అంటే ఫుట్బాల్ బాగా ఆడతాను నేను. అదే చెప్పాను కదమ్మా, రజనీ గారిని మనం బాడీలోంచి తీయాలంటే చాలా కష్టం. అది వాసు గారు ఉన్న వల్ల అది బాగా చేశారు. సో అప్పుడు కూడా ఫిలిం చూసేప్పుడు మనకు అనిపిస్తుంది కదా, ఆ క్యారెక్టర్ చేసేప్పుడు మనం ఎక్కడ కూడా ఆయనలాగా చేశారు. మళ్ళీ వేటైన్ క్యారెక్టర్ వచ్చి వేటైన్ లాగా అనుకున్నది జ్యోతిక మేడం, అది వేటైన్ క్యారెక్టర్గా దీంట్లో ఒక ట్విస్ట్ ఉంది. ఇప్పుడు చెప్పకూడదు నేను, మీరు పిక్చర్ చూస్తే మీకే తెలుస్తుంది. ఇది రజనీకాంత్ గారి క్యారెక్టర్ లాగా కూడా కాదు, ఇది వేరే ఒకటి ఉంది. అది ఇప్పుడు చెప్తే వాసు గారు ఆ వేటైన్ అంటేనే లుక్ అలా చేంజ్ అవుతుంది సార్కి. సో పిక్చర్ చూసిన తర్వాత మాట్లాడదాం మనం. వాసు గారు ఒక్కసారి, వాసు గారు అడగండి. ఇప్పుడు చంద్రముఖి ఒరిజినల్ చంద్రముఖి వస్తుంది కాబట్టి ఇందులో, సో వినీత్ క్యారెక్టర్ కూడా ఉండబోతుంది ఈ సినిమాలో. వినీత్ క్యారెక్టర్ వస్తుంది, కానీ వినీత్ కాదు కదా. అదే అంటే లవర్ క్యారెక్టర్ కూడా వస్తుంది. గుణశేఖరన్ వస్తుంది. సో అది ఎవరు ప్లే చేస్తున్నారండి? అది కొత్త అబ్బాయి, వాడు డాన్సర్. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మనకి సోషల్ మీడియా అంత ఫేమస్ లేదు అసలు, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ. కానీ ఇప్పుడు ఆ చంద్రముఖి క్యారెక్టర్ ఏదైతే ఉందో జ్యోతిక గారి ఆ గెటప్ ఇవన్నీ కూడా ఇప్పుడు ట్రోల్స్ బాగా అవుతూ ఉన్నాయి. సో ఇలాంటి ఒక క్యారెక్టర్ ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ చంద్రముఖినే తీసుకొస్తే ఈ సోషల్ మీడియా ఉన్న టైంలో సో ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎందుకంటే చాలా మటుకు దీని మీద ట్రోల్స్ అవన్నీ అవుతున్నాయి కాబట్టి. ఆ తోమ్ 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 అనే డైలాగ్ కూడా చాలా ఫేమస్. అది తోమ్ డైలాగ్ లేదే, సాంగ్లో తోమ్ అది ఇప్పుడు మీరు చూసారు కదా, మీరు చెప్పింది వచ్చి లవ్. తోమ్ అనేది లవ్లో వీళ్ళు లవర్ కోసం పాడుతున్నారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళెక్కడ అని తిరుగుతున్నారు ఈ అమ్మాయి, వాళ్ళెక్కడ, ఆ వేటైన ఎక్కడ, వాళ్ళెక్కడ ఉన్నారు, ఆ టైప్లో రారా వస్తుంది. అది వచ్చి ప్రేమగా వస్తుంది, ఇది వచ్చి కోపంగా వస్తుంది. ఆ కోపంలో వచ్చిన తోమ్ ఎలాగ ఉంటుందో అలాగ ఉంటుంది దీంట్లో. వాసు గారు వాసు గారు ఇక్కడ హాయ్ సార్. సో ఫస్ట్ చంద్రముఖి తీసుకుంటే మ్యూజిక్ వచ్చేసి విద్యాసాగర్ గారు చేశారు. అప్పుడు ఆల్బమ్ కూడా చాలా పెద్ద హిట్ అయింది. సో సెకండ్ చంద్రముఖి 2కి ఎందుకు మీరు విద్యాసాగర్ గారిని అప్రోచ్ కాకుండా కీరవాణి గారిని అప్రోచ్ అయ్యారు? విద్యాసాగర్ గారు అప్రోచ్ చేసి వాళ్ళు చేస్తారని నేను ఒక ఐడియా చేశాను. కానీ లైకా వచ్చిన వెంటనే లైకాకి కంటిన్యూస్గా కీరవాణి గారు పిక్చర్సే హిట్ అయింది. RRR complete, they are doing all the distribution and other things. So they were very, very keen in the sentiment of success. So దాంట్లో వచ్చి నా దగ్గర ఇలాగ అడిగారు. ఇంకొక పేరు అడిగితే నేను చెప్తాను వద్దని, కానీ కీరవాణి గారు పేరు చెప్పిన వెంటనే నేను ఎలాగ చెప్తాను? నేను విద్యాసాగర్ అని, విద్యాసాగర్కి తెలుసు, విద్యాసాగర్ గారికి చెప్పాను. మంచి గ్రేట్నెస్ ఆఫ్ కీరవాణి గారు ఇస్ వెన్ ఐ టోల్డ్ దట్ యు ఆర్ డూయింగ్ ద ఫిలిం, హీ కాల్డ్ విద్యాసాగర్ and he told that I am doing this, how do you feel, are you okay for it? సో విద్యాసాగర్ గారు ఇమీడియట్గా చెప్పారు, లేదు సార్, ఎవరు చేయాలని ఉంటుందో అది చేస్తారు, మీరు చేయండి సార్ అన్నారు. సో అదే దట్ ఈస్ గ్రేట్నెస్ ఆఫ్ కీరవాణి గారు. Kangana, I'm here. What is the toughest scene for you to perform in this Chandramukhi? Because this is not a regular film. So what was the toughest for you to play? The toughest? Yeah, scene, one of the scene. The climax was very difficult because, she's a dancer and she's very angry and she's dancing out of anger, vengeance, revenge and, really so much angst. So it was very difficult physically also to do that kind of a violent dance. And then all the action part with the jewelry and the costume and all of that. So that was very challenging. కంగనాజీ, మీరు ఎక్కువగా అంటే ఉమెన్ సపోర్ట్గా ఇది మాట్లాడుతుంటారు బయట కూడా. ప్లస్ మీ సినిమాలు చూస్తే తను వెడ్స్మాన్ కానీ ఉమెన్ నేమ్ మీద, తర్వాత తల ఇవి. ఈ చంద్రముఖి అనే సినిమా, చంద్రముఖి అనే టైటిల్ లేకుండా ఉంటే మీరు చేసేవాళ్ళ?
You're asking, huh? So if I had done it, if the name is not Chandramukhi, of course, see, every actor's want, even when I was doing 10-minute role in fashion or in Metro, and even in films like Once Upon a Time, I wanted to do bigger parts in the film. Every actor, wants to do lead roles and bigger roles in the film. And my interest in Chandramukhi was the franchise in itself. Because I am at an age or stage in my life where just doing films where I'm celebrated as an actor, or I'm appreciated an actor. More than that, for me right now is important is to give entertainment and give films that are reaching to larger audiences. So I am right now is little above that state of mind where what is my role in the film and how much is my role, and all of that, where I want to just continue with the legacy of providing big class, kind of a big hits to my body of work. Kangana, this is Awan here. Kangana, recently watching Parliament too. So We don't want to ask any political questions here, please. Recently, how do you feel that next time election day, are you politically interested? That's it. No. See, I have spoken a lot there, about it. Right now, I'm here. All my team is here, and we're here to talk about this film. So please, let's stick Kangana, to a this. follow-up question to what he was saying. See, you have spent a major time of your career in Bollywood, and you have done a handful of films in the South. Considering that, how easy or difficult for you as an actor is it to align with the South Indian filmmakers? No, it's very easy. See, whether it is the language is not relevant in the world of expressions, because in films expressions transcend the language, and that's why today. From the beginning, we've been watching Hollywood films. Yes. Malayali films have been so famous across the Chandramukhi, films. And now that kind of a division is blending in further, where just artists are just working across the industries as one Indian film industry. And I think that is such a desirable state to be in. This is how we want to work. We want to get out of that mold of South directors or North directors. No, not like that. Just director. Just actors. Just simply like that. Thank you. Great thought. మాస్టర్ మీరు తెలుగులో స్టైల్ అనే ఒక పెద్ద హిట్ కొట్టారు, మార్చేశారు. తెలుగులో రీఎంట్రీ ఎప్పుడు ఉంటుంది మళ్ళీ మీది డైరెక్టర్గానా? నేను ఇప్పుడు దాకా కోవిడ్ గ్యాప్ వచ్చింది కదా, ఆ కోవిడ్లో కూడా ఒక 10 స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టాను తెలుగు కోసమా. అన్నిటికి మొత్తం ఇక్కడ కూడా చేయాలి కదా, స్క్రిప్ట్ రెడీ చేసి పెట్టాను. ఒక్క స్క్రిప్ట్ తీసేప్పుడు చంద్రముఖి వాసు గారు లోపల వస్తున్నారు, ఆ స్క్రిప్ట్ని లోపల పెట్టేస్తున్నాం. మళ్ళీ ఇంకొక స్క్రిప్ట్ తీసేప్పుడు జిగిరిదండ 2 వస్తున్నారు కార్తీక్ సుబ్బరాజు. ఈ స్క్రిప్ట్ మన చేతిలోనే ఉంటుంది, అది వద్దంటే బయటకు వెళ్ళిపోద్ది కదా. సో మళ్ళీ దీన్ని పుష్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ చంద్రముఖి జిగిరిదండ 2 రిలీజ్ హ్యాపీగా అయిపోయిందని ఇంకొక ఫైల్ టచ్ చేస్తే లోకేష్ కనగరాజు గారు లోపల వచ్చారు. ఆయన స్టోరీ స్క్రీన్ ప్లే ఆయన ప్రొడ్యూస్ చేస్తున్నారు ఒక ఫిల్ము. సరే బయట మంచి ఆఫర్స్ వస్తున్నాయి, డబ్బులు వస్తున్నాయి, ఎందుకు మనం బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేసుకోవాలి. మీకు చాలా ఇష్టమైన హీరో చిరంజీవి గారు. అవును. ఇప్పుడు అందరికీ చాలా మందికి కొత్త డైరెక్టర్లకి పాత డైరెక్టర్లను పిలిచి మళ్ళీ ఆయన సినిమాలు ఇస్తున్నారు. పాత డైరెక్టర్లు అందరినీ పిలిచి సినిమాలు ఇస్తున్నారు. ఓకే, మీకు కూడా ఏమైనా అవకాశం ఇస్తే చేస్తారు. ఇది ఏంటంటే అండి, దేవుడు పిలిచి నేను ఆశీర్వాదం ఇస్తాంటే వద్దంటే చెప్తారా ఎవరన్నా? Kangana, here. I'm Raghava from Filmy Beat. Ma'am, as a Chandramukhi, Jyotika sets a benchmark performance. Ji. How it is difficult to match Jyotika? What is the tough part as a Chandramukhi? Can you explain?
I've just answered this question, but to add to that, the most challenging part was the dances, of course, and the violent dances was very challenging. And you worked with in Telugu as एक निरंजन मूवी में आप काम कर रहा है प्रभास के साथ. अगर एक निरंजन 2 करे तो आप प्रभास के साथ काम करेगा क्या? Of course, I would love to. I've been so happy for his success, and you know how he has been just so incredibly successful as a pan-India star. We were both very young when we did that film, and I remember he's such a great host. He treated us with amazing food at his farmhouse, and he was very kind and very, but we were very young and we used to be so chilled out and just, I remember those days very fondly. And we used to tease each other a lot as well. So if today I get to work with, I would love to meet him as well. I think it's been a decade or something like that, you know. It will be refreshing to see him grow as a person, as an actor, and I wish him the best. And you entered into film industry as a fashion icon. Then you become a Bollywood queen. Now it's different kinds of heroine-oriented movies you are doing. How would you look your journey of actor? My journey as an actor has been tremendous. I started with small roles, and then today I'm getting challenging roles, dramatic roles. Even I have had a very like when I started, people said that heroines have 4 years shelf life, 5 years shelf life. I'm already working for 17 years. So it's so wonderful that we are able to enjoy these long careers and able to work with young directors, veteran directors, and so many. And the most exciting part about being in films today is that I am able to do South films, so we can work pan-India. This is really exciting time for us. Ma'am, final. Are you stick to Bollywood mafia remarks still? Am I going to skip those remarks? What do you want some naughty answers? No controversy here. No way. Yeah, thank you so much for your questions, and thank you. And yes, 28th September Chandramukhi 2 మీ అందరిని అలరించడానికి మీ ముందుకు వస్తుంది. And thank you so much, and wish you good luck for the film.